ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర్లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఇక రెండో టాపిక్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని మంత్రుల నివాసాలను ముట్టడించారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎన్నికల వేళ ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి లిట్మస్ టెస్టుగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పార్టీ అంతర్గత అసంతృప్తులు బహిరంగంగా బయటపడే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇక నాలుగో టాపిక్ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని రైతులు ధర్నా చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతులు కడుపు మండి రోడ్డెక్కారు. శివాజీ చౌక్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులను కష్టాల పాలు చేసిందని మండిపడ్డారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ ఓవర్ స్పీడ్ ఓవర్లోడ్ చేవల్ల దుర్ఘటనలో చేదు నిజం బయటపడింది. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 మంత్రుల నివాసాలను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి లోకం. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 రేవంత్ కు లిట్మస్ టెస్ట్. కాశీపట్లో బోరబండలో కేటీఆర్ రోడ్ షో జరగనుంది. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 తెలంగాణలో ఆగని అన్నదాతల ఆక్రందనలు, రోడ్డెక్కిన అన్నదాతలు అంటూ టాప్ 4 న్యూస్.